మన దేశాన్ని వీకెన్ చేయడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇనిషియల్ సీడ్ మనీ ఇస్తారు వాళ్ళు ఎంతో కొంత. సో వాటిని బేసిస్ తీసుకొని వాళ్ళు ఇంకా స్టోరీ అది అన్నీ కూడా మన బ్రాహ్మిన్స్ని మేజర్గా విలిఫై చేయటం. ప్రతి మూవీలో బ్రాహ్మణే విలన్, లేదంటే హిందూ విలన్గా ఉంటాడు. బొట్టు పెట్టుకొని రేప్ చేస్తూ ఉంటాడు, బొట్టు పెట్టుకొని చంపుతూ ఉంటాడు. ఒక ముస్లిం టోపీ పెట్టుకొని వాడు చాలా మంచోడు, లేకపోతే క్రిస్టియన్ ఫాదర్ రాగానే టంగమని బెల్చి కొట్టేది జీసస్ అని ఒక జీసస్ క్రిస్టియన్స్ని ఒక మంచి పొజిషన్లో పెడతారు. చేసే అదవ పనులన్నీ వీళ్ళు, పెట్టేదేమో పేరు మన హిందువులకి పెట్టి సినిమాలు తీస్తారు. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ మొత్తం సోల్డ్ అవుట్ ఇండియాలో. ఇప్పుడే ఒక్కొక్కటి కాంతారా మూవీ, లేకపోతే మన 2-3 మూవీస్ వచ్చినాయి కదా, కాశ్మీర్ ఫైల్స్, లేకపోతే అజ్మీర్ ఫైల్స్ అని వస్తూ ఉంది, రైట్? ఇట్లా కేరళ ఫైల్స్ వచ్చింది. ఇంకోటి ట్రాన్స్ అని ఒక మూవీ వచ్చింది కేరళది, ట్రాన్స్, TRANCE ట్రాన్స్. అది కూడా చూడండి ఎట్లా కన్వర్షన్ చేస్తున్నారో. ఇది వీళ్ళని మైకంలోకి తీసుకెళ్ళి వాళ్ళని సైకలాజికల్గా హిప్నటైజ్ చేసేసి జనాల్ని ఏ విధంగా అంటే దొంగ మనుషుల్ని పెట్టేసి యాక్టర్స్ని పెట్టి నాకు గుండె లేకపోతే గుండె వచ్చింది, అది లేకపోతే ఇది వచ్చింది, ఇది లేకపోతే అది వచ్చింది అని చెప్పని, కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చినాయి అని చెప్పని యాక్షన్స్ చేపించి జనాలను ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు అనేది ట్రాన్స్ అనే మూవీ కూడా వచ్చింది, అది చూడండి. సో వీళ్ళకి ఇదంతా పెద్ద ఎజెండా. కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్, ఇస్లామిక్ వీళ్ళు, తర్వాత ఈ ఏజెన్సీస్, NGOs, బయట ఏజెన్సీస్, వీళ్ళందరూ ఒక పంచమక్కార్స్ అని చెప్పని మనం ఎప్పుడు అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. వీళ్ళందరినీ పంచమక్కార్స్, వీళ్ళకి మన సనాతన ధర్మంతో రూటెడ్గా ఉన్నంతసేపు వీళ్ళు మన 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 మాటలు వినరు. కాబట్టి సనాతన ధర్మాన్ని నెగిటివ్ చేస్తూ ఒక పక్క నుంచి కన్వర్షన్ చేస్తూ ఒక పక్కన సెక్యులర్ గ్రూప్ని తయారు చేశారు. స్పిరిచువాలిటీని కూడా ఒక సెక్యులరిజంలోకి తీసుకొచ్చాం. అంటే మన స్వామీజీలే ఈ సింబల్స్ కూడా పెట్టుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ బ్రాహ్మణ్ మరి ఇందులో నిజం లేకపోతే జనాలు ఎట్లా నమ్ముతున్నారు బ్రాహ్మణ్ హేట్ అనేది? అంటే నిజంగానే హేట్రెడ్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ హేట్రెడ్? బ్రిటిష్ కాలంలో 1835లో గురుకులాల్ని రద్దు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఎందుకు? ఈ ప్రజలు మనం వీళ్ళని కాంకర్ చేసాం కానీ, వీళ్ళని పొలిటికల్గా విన్నాం కానీ, వీళ్ళలో ఉన్న స్పిరిట్, వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళ గ్రంథాల మీద ఉన్న పట్టు, వాళ్ళకున్న ఇది చూస్తుంటే, అంటే వాళ్ళు అంత హైగా చూసుకునే ఈ గ్రంథాల మీద వాళ్ళకి డిస్కనెక్ట్ చేయకపోతే వీళ్ళు మన మాట వినరు. వీళ్ళని మనం నిజంగా వాళ్ళని కంట్రోల్ చేయలేము. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఈ నాలెడ్జ్ ట్రాన్స్మిట్ చేసే గురుకులాన్ని ఫస్ట్ ఖతం చేయాలి అని చెప్పి ఎవరితో రాపించారు? ఇప్పుడు వరకు మన టెక్స్ట్ బుక్లో రాజా రామ్మోహన్ రాయ్ అని పెద్ద గొప్ప సంస్కర్త అని చూస్తాం కదా, చెప్తా ఉంటారు కదా. వాడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యి, వాడు యాక్చువల్గా అతను ఉపనిషత్స్ బెంగాల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసాడు ఆ క్యాండిడేట్ ఫస్ట్ టైం. అటువంటి క్యాండిడేట్ని కన్వర్ట్ చేసి లండన్కి తీసుకెళ్ళి వాడితోటి లెటర్ రాయించారు. ఎవరికి? క్వీన్కి. మీరు సంస్కృత్ లాంగ్వేజ్ రద్దు చేస్తే తప్పితే ఈ హిందువులు రిఫార్మ్ జరగదు హిందూ సొసైటీలో అని చెప్పి వాటితో రాసి అన్ని 6 లక్షల విలేజెస్ ఉంటే మన భారతదేశంలో 6 లక్షల గురుకులాలు ఉండేవంట. ఇవన్నిటిని ఏ గురుకులంలో ఎంతెంత మంది, ఏ జాతి వాళ్ళు టీచర్స్ ఉండేవాళ్ళు, ఏ జాతి వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు, ఏ గురుకులంలో ఎంతమంది ఉన్నారు, అంత డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి బ్రిటిష్ పార్లమెంట్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ బ్రిటన్ లండన్లో ఉంటే వాటిని చూసి ధర్మపాల్ గారు మొత్తం డాక్యుమెంట్ చేసి ఆ డేటా అంతా పబ్లిష్ చేశాడు. ధర్మపాల్ బుక్స్, మీరు ధర్మపాల్ బుక్స్ దొరుకుతాయి.
యాడమ్స్ అని ఒకతను యాడమ్స్ రిపోర్ట్ అని చెప్పి ఆ రిపోర్ట్ మొత్తం పార్లమెంట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్. అందులో ఏ జాతి వాళ్ళు గురుకులాలకు వెళ్ళేవాళ్ళు, ఏ జాతి వాళ్ళు ఏ ఏ సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు, అంత డీటెయిల్ ఉంది. సో ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని రద్దు చేసిన తర్వాత అన్ని జాతుల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆర్ట్ ఫామ్స్, అంటే గోల్డ్ స్మిత్ నేర్పించేవాళ్ళు, కొమ్మరి ఇట్లా అన్ని జాతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురువులే వాళ్ళు నేర్పించుకునేవాళ్ళు. ఎక్కువగా రామాయణము మళ్ళీ ఉపనిషత్స్ లేకపోతే ఈ గ్రంథాల మీద పట్టు కోసం ఎక్కువగా బ్రాహ్మణ్స్ ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది జీవితాంతం ఉండాలి, ఏదో 5-6 సంవత్సరాలు చేసేది కాదు. సో ప్రజలు యొక్క డబ్బుతోటి, దానం చేసిన డబ్బుతోటి బతికే బ్రాహ్మణులు వాళ్ళకి డబ్బు మీద మోజు ఉండదు కాబట్టి వాళ్ళు వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళు. సో ఈ గురుకుల కట్ చేసిన తర్వాత ఎవరి ఆర్ట్ ఫామ్ వాళ్ళ వాళ్ళ జాతుల్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇళ్లలో నేర్పించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాహ్మణులు అందరూ అవుట్ ఆఫ్ జాబ్ అయిపోయారు. వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఎక్కడ టీచ్ చేయడానికి ప్లేస్ లేదు వీళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో పెట్టేసుకున్నారు. వీళ్ళు చాలా తక్కువ, వీళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది డబ్బు మీద. సో వీళ్ళని అందరినీ పెట్టేసుకొని, ప్లస్ వీళ్ళంటే అందరికీ అంటే గౌరవము, వీళ్ళు చెప్పిన మాట ఊర్లలో ఏం చెప్పినా కూడా నడుస్తుంది. సో వీళ్ళనే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ లెవెల్ వాళ్ళ కింద సబార్డినేట్స్గా పెట్టేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళతో అన్ని డర్టీ వర్క్ అంతా వాళ్ళతో చేయించారు. ట్యాక్సులు కలెక్ట్ చేయటము, విపరీతంగా అడ్డమైన పనులు, వాళ్ళ వృత్తుల్ని ఖతం చేయించటము, వాటిని ఇంప్లిమెంటేషన్ అంతా అన్ని కూడా ఈ డర్టీ వర్క్ అంతా కూడా ఈ వీళ్ళతో చేశారు. ఎవరితో? బ్రాహ్మణులతో చేయించారు. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే ఉండిపోయింది కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ తర్వాత లెవెల్ స్టాఫ్ మొత్తం బ్రాహ్మణ్స్ తోటి ఫిల్ అయిపోయింది. ఎస్పెషల్లీ బ్రిటిష్ రూల్డ్ ప్రావిన్సెస్లో, మెడ్రాస్ ప్రెసిడెంట్, బెంగాల్ ప్రెసిడెన్సీలో, వీటిలో. సో ఈ ఏరియాస్లో బ్రాహ్మణ్స్ మీద ఎక్కువగా హేట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా విపరీతంగా డెవలప్ చేశారు. ఎట్లా? ఈ టీవీ సీరియల్స్, మూవీస్ ఇవన్నీ తీస్తారు. సో అందుకని అయితే ఈ వీళ్ళు చేసేది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఈ బ్రాహ్మణిజం తోటి లింక్ చేస్తూ కొన్ని గ్రంథాలు పుట్టించారు. ఇప్పుడు కూడా మేము అమెరికాలో చూస్తాం, బ్రాహ్మణిజం అంటేనే హిందూయిజం అన్న టైప్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బ్రాహ్మణిజం అంటే హిందూయిజం అంట, మిగతా వాళ్ళందరూ శూద్రులు, వాళ్ళకి బ్రాహ్మణిజం ఈ హిందూ సనాతన ధర్మంతో సంబంధం లేదు అని ఇట్లా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మోడీ గారు కమండలు ఒకటి చేశాడు అప్పుడు రామ్ జన్మభూమి తోటి. అసలు యాక్చువల్గా ఇప్పుడు మిగతా వాళ్ళు బ్రాహ్మణులేమో ఎక్కువగా వేదాలు, ఉపనిషత్సు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. మన మిగతా జాతులు అందరూ ఎక్కువగా రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి స్టోరీ ఫార్మాట్స్లో ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మన కాలనీస్, ఇప్పుడు గయానాలో కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికాలో కానీ ఇట్లా సురినామే లేకపోతే ఫిజీ ఐలాండ్స్, వీటిలో మన ఇండియన్స్ అంతా వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తారు బ్రాహ్మణుల కంటే ఎక్కువగా పర్ఫామ్ చేసేది, అంటే స్టేజెస్ మీద పర్ఫామ్ చేసేది ఎక్కువ మిగతా జాతులు, శూద్ర జాతులే ఎక్కువగా రామాయణం, మహాభారతము పర్ఫార్మెన్స్ అంతా వీళ్ళే పర్ఫామ్ చేస్తారు స్టేజెస్ మీద అంతా కూడా. మరి వీళ్ళు సనాతన ధర్మంకి సంబంధం లేదని చెప్తారేంటి అని కొత్తగా పుట్టిన వాళ్ళు రాసిన డాక్యుమెంట్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో కానీ దీనికి ఈ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ సిస్టమ్ని మళ్ళీ ఈ బ్రాహ్మణులకు అగెనిస్ట్గా మళ్ళీ ఎక్కడి నుంచి హేటెడ్ మొదలెట్టారంటే ఈ మిషనరీస్ వచ్చి ఈ పావర్టీ క్రియేట్ చేసిన తర్వాత పూర్ పీపుల్ అయిపోయారు కదా చాలా మంది. ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళల్లో మీ జీవితాన్ని యొక్క దుస్థితి కారణం బ్రాహ్మణులే అని చెప్పని ఈ క్రిస్టియన్ మిషనరీస్ హేట్రెడ్ చేయటం మొదలెట్టారు. సో ఒక ఫుల్ సర్కిల్ వాళ్ళు వేసిన గేమ్లో మన వాళ్ళు ఇరుక్కుపోయారు, ఇప్పటికీ ఇరుక్కుపోయారు. ఆంధ్రాలో, తమిళనాడులో ఎక్కువ, ఇంకా కర్ణాటకలో కొంచెం చైతన్యం ఉన్నా కూడా వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు హిందువులు. ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నా కూడా అక్కడ పర్సంటేజ్ తగ్గిపోయేటప్పటికి సెక్యులరిజం, ఈ కమ్యూనిజం ఎక్కువగా డామినేషన్ ఉండేటప్పటికి ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టేసి జనాలు యంగ్స్టర్స్ మైండ్స్ అందరినీ తిప్పేశారు. సో ఈ హేట్ వల్ల మనం డీకాలనైజేషన్ అనేది భారతదేశంలో ఎప్పుడు జరగల. అన్ని దేశాలకి వాళ్ళకి
ఫ్రీడమ్ రాగానే డీకాలనైజేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తోటి యుద్ధం చేసి వాళ్ళని బయటికి పంపించేసిన తర్వాత అమెరికా వాళ్ళు వాళ్ళ ఏ వస్తువు కూడా అమెరికాలో పనికి రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఈవెన్ వోల్టేజ్ కూడా డిఫరెంట్. అంటే అక్కడ తయారు చేసిన వస్తువు ఇక్కడ పనికి రాకూడదు. కారు కూడా డ్రైవింగ్ బ్రిటిష్ వాళ్ళు మనం ఇండియాలో మనం లెఫ్ట్ చేయబడితే అమెరికాలో రైట్. ఎందుకు? మనం బ్రిటిష్ ఫాలో అవుతాం. అమెరికా వాళ్ళు రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు. ఎందుకు? అక్కడ కార్లు ఇక్కడ పనికి రాకూడదు. అట్లా ప్రతిది కూడా ఉల్టా అనమాట. సో అట్లా పాలసీ తీసుకుని అట్లా ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు అన్ని దేశాలు. ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా డీకాలనైజేషన్ జరిగింది. ఆ డీకాలనైజేషన్ జరిగినప్పుడే అప్పుడు మన హిందువులు ఎక్కువగా బిజినెసెస్ ఉండేవి ఆఫ్రికాలో. వీళ్ళు వెళ్ళినా ఒక స్లేవ్స్గా ఇండస్ట్రియల్ లేబర్ కింద వెళ్ళినా ఆఫ్రికాలో పనిచేయడానికి అక్కడ ఫార్మ్స్లో షుగర్ ఫీల్డ్స్లో వాటిల్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినా కూడా తర్వాత మెల్లిగా వాళ్ళు సొంతంగా బిజినెస్లు పెట్టుకుని బిజినెస్లు చేసుకునేవాళ్ళు. అయితే ఈ ముగాబే ఇట్లాంటి కంట్రీస్, జింబాబ్వే ఇట్లాంటి అన్ని కంట్రీస్లో, సియరాలోను లేకపోతే ఇట్లా అన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఈదీ అమీన్ ఇప్పుడు ఏం చేశారు? మాకు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ బిజినెస్లు అన్నీ హిందువుల చేతిలో ఉన్నాయి. మా దగ్గర ఏమున్నాయి బిజినెస్లు? మా వాళ్ళకి ఫ్రీడమ్ ఎట్లా వచ్చినట్టు అని చెప్పి మన హిందువుల్ని తరిమేశాడు, అటాక్ చేయడం మొదలెట్టారు. అప్పుడు పారిపోయి చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయారు 60s ఇదంతా. అమెరికాకు వచ్చిన ఆఫ్రికా నుంచి వచ్చిన చాలా మంది మన హిందూస్ అక్కడికి వచ్చినారు. సో అట్లా డీకాలనైజేషన్ మన ఇండియాలో మాత్రం జరగల. అంటే అందుకని ఆ డీకాలనైజేషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని నక్సలైట్లు ఈ జమీందారులు బ్రిటిష్ కాలంలో వాళ్ళ జనాల దగ్గర నుంచి లాక్కున్న భూముల్ని మాకు ఇవ్వకుండా ఇండిపెండెన్స్ ఏంటని చెప్పని వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశారు నక్సలైట్లు. నాకు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఈ విషయాలు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఆయన అన్నమలయ్య గారు చెప్పినట్టుగా ఈ విషయాలు మనకు కూడా తెలుస్తాయి. సో నక్సలైట్ అందుకని అందరు గౌరవం ఇచ్చేవాళ్ళు ఊర్లలో. ఎందుకంటే అక్కడ అంత అత్యాచారం జరిగేదంట ఊర్లలో. ఎవరు? ఈ బ్రిటిష్ తొత్తులే కదా ఈ జమీందారులు, వాళ్ళే కదా ఇప్పటికీ పవర్లో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్స్. ఇప్పుడు తమిళనాడులో అదే అంటున్నారు, అరే మీరు ఎందుకు బీజేపీని అపోజ్ చేస్తున్నారు, మోడీ గారిని అపోజ్ చేస్తున్నారు అని చెప్పారంటే ఈ జమీందారులను కాంగ్రెస్ పార్టీకి అపోజ్ చేస్తారంట. ఫస్ట్ ద్రవిడియన్ పార్టీస్ ఫస్ట్ అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీని. ఎందుకు అపోజ్ చేశారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తొత్తులే జమీందారులే మమ్మల్ని పాలిస్తూ ఉన్నారు, ప్లస్ ఆఫీసర్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్, ప్లస్ జమీందారులు అందరూ కూడా ఈ క్షత్రియ జాతుల్లోంచి తీసుకొచ్చి తేవర్స్ నుంచి వాటి నుంచి పెట్టిన వాళ్ళకి అగ్నెస్ట్గా ఫైట్ చేశారు ద్రవిడియన్స్, కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా స్పెషల్గా. సో వీళ్ళలోనే అందరూ కొంతమంది బ్రాహ్మణులు కూడా అగ్నెస్ట్గానే ఫైట్ చేశారు. అంటే ఎవరైతే తిరిగితే ఇది అన్యాయం అని తెలిసిన వాళ్ళు. సో ఇప్పుడు మరి నేను అదే క్వశ్చన్ అడిగా, మరి కాంగ్రెస్కి అగ్నెస్ట్గా మీకు ద్రవిడియన్ పార్టీల్లో మీరు యుద్ధం చేశారు, నార్త్ ఇండియాలో బీజేపీ యుద్ధం చేసింది కదా, అప్పుడు మీరు ద్రవిడియన్ పార్టీస్ మరి బీజేపీతో కదా మీరు ఫ్రెండ్స్గా ఉండాల్సింది, మీరు ఇక్కడ మరి ద్రవిడియన్ పార్టీలు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటున్నా మీరు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే వాళ్ళు స్టన్ అయిపోతున్నారు. ఇట్లాంటి క్వశ్చన్ మాకు ఎవరు అడగలేదే అని చెప్పి వాళ్ళు చాలా న్యాక్కి ఎట్లా తిప్పారంటే సనాతన ధర్మంకి అగ్నెస్ట్గా మేము ఫైటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే బ్రాహ్మిన్స్, మరి బీజేపీ సనాతన ధర్మం ఉంటుంది కాబట్టి మేము సనాతన ధర్మం బీజేపీకి అగ్నెస్ట్ ఫైట్ చేస్తాం. ఇట్లా ట్విస్ట్ ఇస్తున్నారు అన్నమాట. సో దీన్ని మనం రివర్స్ చేయాలనంటే అన్నమలై లాంటోడు మన సెంటర్ నుంచి సపోర్ట్ ఇచ్చి సోషల్ మీడియా వల్ల రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది. చాలా వర్క్ చేయాల్సి ఉంది. అయితే అందుకని నేను చెప్పేది ఈసారికి మాత్రం ఏడీఎంకే తోటి పెట్టుకుంటే ఒక 50+% సీట్స్ ఎన్డీఏ అలయన్స్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ మై అనాలిసిస్. ఇది నా వీడియోస్ అన్నిట్లో కూడా ఉత్త పాలిటిక్స్, ఉత్త రిలీజను, ఉత్త అదే ఉండదు. వీటి యొక్క మూల కారణాలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ మీకు డిఫరెంట్ అవతారాలు ఎత్తుతూ మేము చెప్పాల్సి వస్తాం. సో కాబట్టి నాది ఏ వీడియో వచ్చినా
నెగ్లెక్ట్ చేయొద్దు. టాపిక్ ఏదైనా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి కనెక్షన్స్ ఏ ఛానల్ చేయట్లా, ఎస్పెషల్లీ తెలుగు ఛానల్స్ ఈ సౌత్ ఇండియన్ ఛానల్స్ చేయట్లేదు. కాబట్టి నా వీడియోని అందరికీ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వినిపిస్తూ జై హింద్.